పరమాత్ముడికి సంబంధం లేని విషయం అది. ఎందుకు ముందే చెప్పారు, ఇది నా మాయా, నా మాయా ప్రపంచం ఇలా ఉంటుంది, దీంట్లో మీరు పడితే నన్ను తెలుసుకోలేరు, దాన్ని తప్పించుకుంటే నేను అర్థమవుతాను అంటాడు పరమాత్మ. కనుక పరమాత్మను తెలుసుకునేటప్పుడు, పరమాత్మ తత్వాన్ని మనం అవగాహన చేసుకునేటప్పుడు, ఆవాహన చేసుకునేటప్పుడు, అనురక్తి పెంచుకునేటప్పుడు ఆనందాన్ని పంచుకోవాలి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమి సంభవించినా పెదవుల మీద చిరునవ్వు చెరగనీకండి. తేజోంసి, తేజస్సు అంటే ఈ సకల సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి దివ్య ప్రకాశవంతమైన అనేక కోటాను కోట్ల సూర్యులు, నక్షత్రాలు, వాటి వెలుగు కంటే కూడా ఇంకా అనంతమైన వెలుగు కలిగినటువంటి శక్తివంతుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపుడు. పరమాత్మవు నీవు అంటే ఆత్మ దివ్య తేజోమయంతో వెలుగుతూ ఉంటుంది. చైతన్యం అన్నాం కదా, చైతన్యం ఆత్మ అంటే ఏమి? చైతన్య శక్తి. చైతన్యం ఉంటేనే కదా కదులుతుంది ఏదైనా. భూమి తిరుగుతూ ఉంది, మనకు తెలుసు. నవగ్రహాలు తిరుగుతూ ఉంది, ఈ ప్రస్తుతం విజ్ఞానం కనిపెట్టింది. మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. ఖగోళ శాస్త్రంలో ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు గ్రహణం పడుతుంది, ఎప్పుడు గ్రహణం వీడుతుంది, ఎన్ని గడియలు ఉంటుంది, ఇవన్నీ మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పేస్తున్నారు. అంటే ఇంత జ్ఞానం అప్పట్లో ఆయన అన్ని రూపాల్లో ఉన్న ఆయన అసలు రూపం ఏంటి చెప్తున్నారు. ఇప్పుడు అయ్యా పరమాత్మ, నువ్వు పరంజ్యోతిపై పెరిగేటటువంటి ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. కనుక ఆ పరమాత్మ నుండి వస్తున్నటువంటి నీ ఆత్మైక శక్తి ఏదైతే ఉందో, ఉన్నతమై ఉందో, అటువంటి శక్తి నాకు ఒక ఆవగింజంతా పడయ్యా స్వామి. దేహి, దేహి అంటే మీ భిక్షాన్ దేహి అంటాం ఇంటికి వెళ్ళి అనేక మంది. అంటే అన్నం పెట్టండి అని. మీరు సర్వజ్ఞులు, పరమాత్మ సర్వజ్ఞులు, శౌర్య వీర్య శక్తి పరాక్రమాలకన్నిటికీ నిలయము. నీ నుండి అన్ని జనించినాయి. ధైర్యము, సాహసము, వీర్యము, వీరత్వము, ధీరత్వము. భారతదేశానికి పెట్టింది పేరు దేంట్లో? దివ్యత్వము, వీరత్వము, శక్తివంతము. పారిపోరు. వెన్ను చూపి పారిపోవడం అనేది భారతీయ సనాతన ధర్మంలో ఎక్కడా కూడా లేదు. పిరికి వాళ్ళు కాదు, భారతీయులంటే మహాశక్తివంతులు. బలమసి, అయ్యా నీవు మాకు సంయమన శక్తి అయి ఉన్నావు. బలం అంటే ఇక్కడేమి? శరీర కండరాలు పెంచుకొని, నరాలు పెంచుకొని, ఇవన్నీ కూడా చేసి, అది కాదు బలం. ఉక్కు ఎలా ఉండాలి? ఉక్కుతో కూడినటువంటి శక్తి ఉండాలి. అది ఎలా ఉండాలి? సంయమన శక్తి కలిగి ఉండాలి. సంయమనం అంటే ఏమి? సంయమనం. ఎప్పుడు ఏం పాటించాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. దీనిని సంయమనము అంటారు. ఇంకొక రీతిలో ఆత్మ సంయమనం అని కూడా అంటారు. ఆత్మ సంయమనం అంటే మనం పరమాత్మతో ఐక్యమవడాన్ని ఆత్మ సంయమనం అంటారు. ఈ సంయమన శక్తి నాకు ప్రసాదించు స్వామి. ఒక్కొద్దిగా అట్లా పడి నేను తెలుసుకొని నిన్ను నిరంతరం ఆనందిస్తూ ఈ జీవితం ఉన్నంత కాలం తప్పిస్తూ చెప్పిస్తూ ఆనందంగా బతికేస్తాను పరమాత్మ అని అది వేడుకోవడం. ఆ తర్వాత ఓజోంసి, ఓజస్సు అనేది ఓజోన్ లేయర్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర అనేది ఒకటి ఉంది. అది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి మనకు కొన్ని వేల సంవత్సరాల ముందర వేదంలోనే ఉంది. ఓజస్సు అంటే సూర్యుని నుండి వస్తున్నటువంటి అతి నీలలోహిత కిరణాలు మన యొక్క శరీరాలను పాడు చేసి, అనారోగ్యానికి గురి చేసి, అనేక హీనమైన స్థితులకు తీసుకెళ్లకుండా కాపాడేటువంటి ఆ యొక్క పొర భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఓజస్సు అనే శక్తి అది. ఓజస్సు చూడండి ఎంత గొప్పదో. ఓజస్సు అని ఇప్పుడు అంటున్నారు, ఓజోన్ లేరని వెళ్ళి. కనుక అటువంటి ఓజస్సు అంటే ఏమి? దివ్య తేజత్వం, దివ్య మహిమత్వం, దివ్యత్వం. మొత్తాన్ని చెప్పాలంటే దివ్యత్వం, దైవత్వం. దైవమే దివ్యం, దివ్యమే పరమానందం, పరమానందమే సచ్చిదానందం. సచ్చిదానందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి పట్టుకొని వస్తుంది, మన నుంచి పట్టుకురావు. దివ్యత్వం. తర్వాత మనురసి అంటే ఏమి? మానవుడికి ఉండాల్సిన ధర్మాలన్నీ కూడా మనుష్యులుగా జీవించినప్పుడు, మన మనుషులుగా జన్మించినప్పుడు ఏమేమి కలిగి ఉండాలన్న ఉన్నతమైన గుణాలు, అవి అటువంటి ఉన్నత గుణాలు
మాకు ఇవ్వు తండ్రి, కొద్దిగా ప్రసాదించు. ఇవన్నీ నీలో అనంతంగా ఉంది. ఇన్ని గుణాలు నీలో అనంతంగా ఉంది. నాకు కొద్దిగా అట్లా పడి నేను నా జీవితాన్ని పంచుకొని ఆనందిస్తూ ఉంటాను. చివరగా చాలా అద్భుతమైనటువంటి ఈ మాట మనం భగవంతుని వేడుకుంటూ ఉండాలి. ఏమని తెలుసా? ఇది లేకపోతే మానవ జన్మకు విలువే లేదు. ఇది లేకపోతే మానవ జన్మకు విలువ లేదు. చిన్నపిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. తల్లిదండ్రులు, అందరూ, వృద్ధులు, యువత, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఇది లేకపోతే మనం జీవించలేము. అదేం తెలుసా? ఓం సహోంసి సహమయీ దేహి, సహోంసి సహమయీ దేహి. అయ్యా, నీవు సృష్టి అంతా నిండి ఉన్న సహనశక్తి. సహనశక్తి సహనశక్తి అంటే సర్వసహన ఓర్పు, అమితమైన ఓర్పు. ఎవరిలో అమితమైన ఓర్పు ఉంటే, ఓర్పు కొద్దిగానే ఉంది, మాకు కొద్దిగా పడే ఒక ఓర్పు. స్వామి, నువ్వు అనంతమైన ఓర్పు నీలో ఉంది, అది మాకు అర్థం కాదు. అంత ఆవక చెప్తున్నా మా కడప దేహి అడుగుతున్నా. అంత ఇప్పుడైనా ముందర పడేస్తే ఏమవుతుంది? ఓర్పు అనేది ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనేంత మనోశక్తి పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. మానసిక శక్తులు కేంద్రీకృతమై, దివ్యత్వమై, దిగుడత్వమై, దిగిణీకృతంగా, అనంతంగా అగ్నిజ్వాలల వలె పైకి లేచి ఈ యొక్క ఎవరైతే ఆనందంగా ఉండాలనుకుంటారో అటువంటి వాళ్ళకు తాము ఒక అగ్నిజ్వాల అని తెలియజేయాలి. ఎందుకు? అగ్నిజ్వాలను చెడు ఎప్పుడు తాకలేదు. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది, ఏమైంది తల్లి? బాగా వచ్చింది, పవిత్రంగా వచ్చింది. ఎందుకు? ఆమెలో అమితమైన అగ్నిజ్వాల ఉంది. ఆ జ్వాల ముందు ఈ జ్వాల ఏం చేయలేదు. ద్రౌపది కూడా అగ్నిగుండం నుండి జన్మించింది. ఆమె అయోనిజ అంటే ఆమె గర్భంలో పుట్టలేదు, ఎవరి గర్భంలోనూ. హోమగుండంలో చూసినటువంటి తల్లి, అందుకే ఆమె పవిత్ర స్వరూపిణి. కనుక ఇంతమంది అగ్ని వాళ్ళలో ఉంది కాబట్టి, ఆ యొక్క సహన శక్తి అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయగలరు, ఎట్టయినా ఏదైనా జయించగలరు, శాసించగలరు, సృష్టినే శాసించగలరు. ఇలా ఇది ఒక అద్భుతమైన శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక శక్తి మంత్రం అని చెప్పబడుతుంది. అంటే మన ఉచ్చారణ దోషాలు చిన్న ఉన్నా అది పండితులు బాగా చెప్తారు. కానీ మనం దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి చెప్పుకున్నాం నాయన శ్రావణభూతి. కనుక ఇప్పుడు ఏదైతే విన్నావో అది నీ లోపల నిక్షిప్తం చేసుకో. నీవు పునీతుడు అవుతావు, పరమ జ్ఞానస్వరూపుడు అవుతావు. జ్ఞానం కావాలంటే ఊరికి రాదు, భగవంతుని అడుక్కోవాలి. అయ్యా, నీవు జ్ఞానస్వరూపివి. ఓం జ్ఞానోంసి జ్ఞానం మయీ దేహి. నీవు జ్ఞానానివి, నాకు జ్ఞానం ఇవి తండ్రి. ఓం పవిత్రోంసి పవిత్రం మయీ దేహి. నీవు పరమ పవిత్రుడవు, పరమ పావనుడవు. అది కొంచెం నాకు పడి నేను కూడా పవిత్రుడు లోపల పెట్టుకుంటా. పవిత్రత నాలో ఉంటే ఏమవుతుంది? నన్ను చెడగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అపవిత్రుడిని కాని ఇంక నేను ఒక్కసారి పవిత్రత మళ్ళీ వచ్చేస్తే నేను మళ్ళీ ఎందుకు అపవిత్రుడు అవుతాను? అవను. అంతకుముందు ఏమైనా ఉండొచ్చు, ఏమన్నా చేసి ఉండొచ్చు, వదిలేస్తాను అని అంటాడు భగవంతుడు. వదిలేండి, ఇప్పుడు మీరు నన్ను కోరారు కనుక నేను అవన్నీ మీకు ఇస్తాను, మీరు ఆనందంగా జీవించండి. ఇది వరకు మనం అనేకసార్లు చెప్పుకునేది ఇదే మాట. ఏ మాట? మనిషి అన్నాక కర్మలు తప్పవు. కర్మలు అన్నాక అది మంచో చెడో తెలిసో తెలియకుండా చేస్తాము. అలా చేసిన తర్వాత కష్టాలు, దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా ఇలా 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 పెరుగుతూ ఉండి అవి చేస్తూ ఉంటాయి. అనుభవించాలి. అనుభవించండి ఏది మనకు ముక్తిని ఇవ్వజాలదు అంటారు వివేకానంద స్వామి. వివేకానంద స్వామి చాలా గొప్పగా చెప్తారు. మనిషి జ్ఞానం పొందాలి అంటే శరీరాభిమానం వదలాలి అంటాడు. అది సామాన్యులకే అంత సులభమైన విషయం కాదు, పండితులు కూడా కష్టమే అంటారు ఆయన మళ్ళీ. అయితే అలా సాధించిన వాడు వివేకానంద స్వామి. కనుక మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటే భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అనేక మంది దేవుడు ఎక్కడున్నాడో, లేదా దేవుడు ఆడున్నాడా ఏడున్నాడో మీరు అనుకునే దేవుళ్ళు ఎంతమంది రకరకాలుగా
వాళ్ళు అనేక విధాలు చర్చిస్తుంటారు. అటువంటి వాళ్ళతో వాదించొద్దు. వాళ్ళ జోలికి కూడా వెళ్తాడు. దైవశక్తి మనకు భారతీయులకు జీర్ణించుకుపోయినటువంటి జీన్స్లో వచ్చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి స్వరూపం, దివ్యత్వం. ఎందుకు? మన పూర్వీకులు అది ఆచరించారు. అలాగే ఆ ఆచరణ మన రక్తంలో నుంచి అలాగే వస్తూ ఉంటుంది జ్ఞానుల రూపంలో. కానీ మాయలో ఉన్నవాడు తెలుసుకోలేరు. మాయలో పడి కష్టాలు పడుతున్నప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు అనేక మంది. కనుక మనందరం కూడా నాయన శిష్యులారా, గ్రామ ప్రజలారా, మీరు కూడా భగవంతుడు అంటే మంది ఎక్కడో ఉండాలని అనుకుంటారు. ఆయన ఎక్కడా లేడు, మనలో ఉన్నాడు. విశ్వమంతా ఉన్నాడు. నీ వెనకాల ఉన్నాడు, నీ ముందున్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ చుట్టూ వ్యాపించి ఉన్నది ఆయనే. నీకు ప్రమాదం వస్తే మంచివాడిని రక్షిస్తుంటాడు. ప్రమాదం నువ్వు మంచితనం వెళ్ళకపోతే ఆయన తప్పుకుంటాడు. ఎందుకు? మాయలో పడినావు కనుక. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. మర్చిపోబాకండి. గురువులకు గురువు, సనాతనమైన గురువు, విశ్వాన్ని చూపించినటువంటి గురువు. కృష్ణం వందే జగద్గురు. నారాయణ.